సో ఇప్పుడు పాత మిత్రులతో మీ ఫ్రెండ్స్తో సహనటీమణులతో టచ్లో ఉన్నారా? అమ్మో ఇప్పటికేనండి ఇట్లా ఇలా గీత ఫోన్ చేసిందంటే వచ్చేస్తారు అందరూ అది అందరితో ఇంటిమేసీ ఉంటారు, అందరితో టచ్లో ఉన్నారు. టచ్లో మీరు ఉంటారు. గలగల కాబట్టి గలగల మా శోభన్ బాబు గారు ఒక పేరు పెట్టారు నాకు, మీరు సెలయేర్లేంటి వారు అన్నారు. ఏమండి అన్న, ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి, మీకేం బాధ ఉండదు, ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. ఒకప్పుడు మా ఫాదర్ అనేవారు, నవ్వు 4 గేటాలు చేయటం, నువ్వు అస్తమాన్ నవ్వుబాక అనేవారు. నేను నాన్నగారు నాకు నవ్వు వస్తే నేనేం చేయను అన్న. అలాంటివి కొన్ని ఉన్నాయండి నా దగ్గర. అది కంటిన్యూ అయిపోయింది నాకు లైఫ్లో. నాకు నా నవ్వకపోతే డిప్రెషన్ అవుతాను. ఇప్పుడు నేను రామకృష్ణ గారు కూడా లేరు నాకు ఎంత బాధ ఉంటుంది ఆలోచించండి. కానీ ఆయన ఉన్నప్పుడు బాగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అయ్యో ఏమంటే మేము ఇద్దరం కలిపి ఫంక్షన్స్కి వెళ్ళటం కానీ, ఎక్కడికి వెళ్ళినా, మ్యారేజెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. గొడవ పడ్డారు ఎప్పుడైనా? గొడవ పడుతుంటాం, భలేవారే గొడవ పట్టుకుండా ఎట్లా ఉంటుంది. అది లేకపోతే మజా లేదండి. మళ్ళీ సాయంత్రానికంతా మనల్ని మల్లెపూలు తీసుకొచ్చి మనకి తల్లో పెట్టి ఇవన్నీ చేస్తారు కదా. సో ఇప్పుడు చెప్పండి ఆ సంచలనాత్మకమైన సీన్ గురించి. మంచి రోజులు వచ్చే జమినీ వాళ్ళ పిక్చర్ అండి. ఆ పిక్చర్లో మళ్ళీ కృష్ణరాజు గారు కుక్కర్ వేసుకొచ్చి అలిసేషన్ కుక్కనేసి ఈ మనిషిని ఎట్లాగన్నా మనం ఫినిష్ చేసి దాని జీవితం పాడు చేసేద్దామని లెవెల్కి తీసుకొస్తాడు అలిసేషన్ తీసుకుని. ఘోరం ఏంటి, కుక్కను వదిలేస్తాడు, జాకెట్ పీకేసి చీరలు పీకేసేసి. ఇబ్బంది పడ్డారు అలాంటి? నేను ఇబ్బంది పడ్డం కాదు, నరకం అనిపించానండి. అమ్మ కృష్ణరాజు గారు ఉమ్మేయాలన్నారు డైరెక్టర్ గారు. ఉమ్మండి కృష్ణరాజు గారి మీద అండి అన్నాను నేను. ఈ షాట్లో వేయాలి, నువ్వు వేసి ఇస్తేనే అతను కోపం వచ్చి నిన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తాడు అన్నారు. బాబు అనుకున్నాను. ఈ లోపల వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ కొంచెం నోట్లో వేసి నూరగా అది ఊయమన్నారు. ఊసాను. నువ్వేంటి నన్ను ఉమ్మూస్తావా నా మీద, ఇంత ధైర్యం నీకు అని చెప్పేసి ఆయన నన్ను పడేసేసి నన్ను జుట్టు పీకేసేసి గుడ్డలన్నీ చింపేసేసి కుక్కను కూడా వదిలేస్తాడు ఆయన మీద. కుక్కను వదిలేసేసి దీన్ని ఇప్పుడు నీ చూసుకొని బతికి ఎలా ఉంటుందని చెప్పేసి, అంటే నాగేశ్వరరావు చెల్లెలి క్యారెక్టర్ అది. భయంకరమైన సిచ్యువేషన్ అంటే అది. ఆ రోజుల్లో రేప్ సీన్లే కాకుండా గోపీనాథ్ గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశాను నేను, మా ఆయన నేను హీరో హీరోయిన్. షూటింగ్ బాగా చేస్తున్నాం, చక్కగా ఆనందంగా పని చేసుకుంటున్నాం, జరిగిపోతుంది అనుకుని నేను సీన్స్ అంతా అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడం వచ్చేస్తున్నాం అనుకోండి. ఈ డైరెక్టర్ గారు ఏం చేశారు తెలుసా అండి, ఏమ్మా గీతాంజలి గారు చిన్న హెల్ప్ చేయాలి మీరు. ఏంటండి, రామకృష్ణ గారు కొంచెం ముద్దు పెట్టుకుంటారు సినిమా కెమెరా ముందు అన్నారు, ఈ షాట్లో మాకు అది కావాలన్నారు. ముద్దా అండి, ఎందుకండి అది? లేదు నేను చేయను ఏంటండి మేము చేసే మీరు యాక్చువల్గా మీరు ఏం అడుగుతున్నారు మేము యాక్ట్ చేస్తున్నాం, అట్లా మీకు ఏం కావాలో మీ ఎఫెక్ట్స్ మేము ఇస్తున్నాం, మీరు వచ్చి ముద్దు పెట్టుకోమంటే పబ్లిక్లో నేను ఎట్లా పెట్టుకుంటానండి? ఇలా అలాగే లిప్స్ ముద్దు పెట్టుకోవాలంటే ఎట్లండి? ఇంత పబ్లిక్, ఇంత కెమెరాలు జనం చూస్తారు, మేము ఎలాగండి? కళ్ళం నీళ్ళు వచ్చేసినాయండి నాకు. నేను చేయనండి. మీరేమన్నా అనుకోండి, నా క్యారెక్టర్ తీసుకోండి మానేయండి. అలా ఈయన తొంగి చూస్తున్నారన్నమాట, గీత ఏముంటుందో అని. వీళ్ళిద్దరూ మాట్లాడేసుకున్నారు, కెమెరామెన్ అదే డైరెక్టర్ గారు ఈయనను. గీతాంజలి ఒప్పుకోదేమో నేను, నాకేమో ఈయన మీద ఒక అనుమానం, ప్లాన్ చేస్తున్నారేమో నేను. అది మటుకు నా జీవితంలో మర్చిపోలేదు. చివరికి ముద్దు పెట్టుకున్నారు లేదా? అందరినీ బయటికి పంపించేసి ఊరికనే అలా టచ్ కాకుండా, ఇంటికి మనకి సెన్సార్ ఉంది కదండి. సో ఈ స్వీట్ మెమరీస్ మీకు ఇవన్నీ చిలిపిగా చెప్పుకుంటున్నారంటే చిలిపిగా చెప్పుకుంటేనే మనం ఆనందపడతామండి. ఇప్పుడు వాళ్ళందరికీ తెలియాలి కదా, ప్రజలకి తెలియాలి కదా, ఇన్ని కష్టాలు ఉంటాయి పాపం, అరే అని బాధపడతారు కదా. ఏ ఆడవాళ్ళు కూడా అయ్యో మన గీతాంజలి గారు ఇన్ని కష్టాలు పడ్డారా, ఇందులో ఇన్ని సుఖాలు కష్టాలు ఉన్నాయా అని వాళ్ళకి తెలియాలి కదండి.